భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంటు స్థానాలు 15 దాకా అసెంబ్లీ స్థానాలు అడుగుతుంటే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి నియోజకవర్గాల వారీగా చూస్తే ఇప్పుడు ఎంపీ సీటు తీసుకున్న తర్వాత అక్కడ సరైనటువంటి అభ్యర్థి లేకపోతే దానివల్ల అసెంబ్లీ అభ్యర్థులు కూడా దెబ్బతింటారు. ఇప్పుడు జగన్ కులాల ఈక్వేషన్స్ ప్రకారం ఇచ్చారు కాబట్టి మనకు కూడా మీరు అడుగుతున్నటువంటి స్థానాలకు సంబంధించి మీరు ఇచ్చేటువంటి మీ అభ్యర్థుల పేర్లు చెప్పండి, వాళ్ళ లిస్ట్ తీయండి, దాన్ని బట్టి మాట్లాడదాం, అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈక్వేషన్ మీకు తెలుసు సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది, ఆ సోషల్ ఇంజనీరింగ్లో తేడా వచ్చిందంటే దెబ్బతింటాం కాబట్టి ఈ లెక్కలు తీయండి అని చెప్పేసి ఈయన అడుగుతూ ఉన్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ మూడేసి పేర్లు తీసుకుని వెళ్ళింది కాబట్టి వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, క్యాస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు అక్కడ చర్చ జరుపుతున్నారు. టోటల్గా వాళ్ళల్లో ఇదిగో ఇతను ఎందుకు పనికిరాడండి, ఈ యాంగిల్లో అయితే ఇతను పనికిరాడండి అంటూ చంద్రబాబు అది పక్కన పెట్టేయమంటున్నారు. అది పక్కన పెట్టి ఇవి ఇంకొకటి ఆలోచిద్దాం అని చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్నది. మనం అయితే లోపల బగ్గు పెట్టలేదు కానీ మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం అది.